అండి అందరికీ హ్యాపీ హోలీ పండగ బాగా చేసుకున్నారా? మా వాళ్ళు మాత్రం కుమ్మేస్తున్నారు. కలర్లు మాత్రం భయంకరంగా పూసేసుకున్నారు. ఇక్కడ మా పెద్ద బాబు చూడండి ఫుల్ అయిపోయి వచ్చాడు. వీళ్ళు కలర్లు పూసుకోవడం కన్నా ఎక్కువ వాటర్ పోసుకుంటున్నారు. దాని వల్ల ఏమవుతుందంటే వణుకొచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి ఈ ఎండకి కూర్చున్నా కంట్రోల్ అవ్వట్లేదు వణుకడము. ఎంత చెప్పినా పిల్లలు మాత్రం అస్సలు వినట్లేదు. వాటర్ పోసుకోకండి, కలర్స్ పూసుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి అంటే వాళ్ళు మొత్తం నీళ్ళలోనే ఎంజాయ్ చేస్తున్నారు. తీసుకొచ్చిన గన్నులు కూడా గంట సేపటికే ఖతం. ఇంకా వాటిని ఇంకా పడేయడమే, ఇంకెందుకు యూజ్ అవ్వవు. వాళ్ళు వాళ్ళ పనిలో అంటే నేను నా పనిలో ఉన్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కి దోశ చేశాను. ఆఫ్టర్నూన్ కి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. బెండకాయ కర్రీ అండ్ అన్నం అయితే చేసేయాలి. టమాటా పచ్చడి కూడా తాలింపు వేయాలి కొంచెం. మా వారేమో ఉదయం ఎప్పుడో ఆఫీస్ లో పార్టీకి వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదు. ముగ్గురు 3 దిక్కులు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండి హ్యాపీగా వంట చేసుకుంటూ ఉన్నా. నేను మాత్రం అస్సలు దిగాలి అని అనుకోలేదు. ఆ కలర్స్ జోలే వెళ్ళకూడదు అనుకున్నాను. ఇయర్ మాత్రం చాలా కష్టపడి ఫేస్ మీద పింపుల్స్ మచ్చల్ని కవర్ చేసుకున్నా. ఇప్పుడు వెళ్ళి ఆ కలర్లు పూసుకుంటే ఇంకా మళ్ళీ పింపుల్స్ వచ్చేస్తాయి ఫుల్గా. వాటిని తగ్గించాలి అంటే మళ్ళీ నా వల్ల అస్సలు కాదు. ఇప్పుడైతే నా ఫేస్ కంట్రోల్లో ఉంది, నా మాట వింటుంది. ఇక్కడ బెండకాయలు ఎందుకు చూపిస్తున్నాను అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఏమి పెట్టినా పాడైపోతున్నాయి. బెంగళూరుకి వచ్చినాక 2 times రిపేర్ చేయించాం దాన్ని. దానికి పెట్టిన డబ్బులకి ఇంకొక 5,000 వేసుకుంటే చిన్న ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది అనమాట కొత్తది. ఇంకా అందుకే ఇంట్రెస్ట్ లేదు దాన్ని రిపేర్ చేపించడము. అలానే యూస్ చేస్తూ వస్తున్నాను. ఇంకా బెంగళూరు నుంచి వెళ్ళిపోయే టైం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన దగ్గర కొత్తది కొనుక్కుందాము అని అయితే ఆలోచనతో దీనికి ఇంకా రిపేర్కి డబ్బులు పెట్టదలుచుకోలేదు. ఓ పక్క అన్నము బెండకాయ అయితే అయిపోతూ ఉంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ ఉంటే అవన్నీ తోమేస్తున్నాను. మనం లేచిన దగ్గర నుంచి తోముడు, కడుగుడు, వంట చేయడం ఇంక ఇదే పని. ఇంకా చాలా రోజులు అయిపోతుంది. నేనైతే నా వ్లాగ్స్ షేర్ చేయక చాలామంది వ్లాగ్స్ పెట్టండి అంటున్నారు కదా. ఇప్పటి నుంచి మాత్రం ట్రై చేస్తానండి పెట్టడానికి. ఇక్కడ మాత్రం నా కోపం మీరు గమనించండి. చిరాకొచ్చేసింది. వాటర్ అయిపోయినాయి. పండగ రోజు నీళ్ళు రాకపోతే ఏమన్నా ఉందా? అది కూడా హోలీ అంటే ఎన్ని నీళ్ళు కావాలి వాళ్ళు పూసుకునే కలర్లకి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా మొహం నేనే చూసుకొని నవ్వుకుంటున్నాను. అంత సీరియస్గా పెట్టేశాను. ఇంకేం చేస్తాం, బయటికి వెళ్ళి డ్రమ్లో ఒక బకెట్ నీళ్ళు తెచ్చుకొని అంట్లయితే కంప్లీట్ చేసేసాను మొత్తము. ఈ ఎండాకాలం వస్తే బెంగళూరులో ఎందుకో తెలియదు కానీ నీళ్ళకి కరువు. ఎప్పుడు ఇస్తాడో అర్థమే కాదు, ఎప్పుడు ఇవ్వడో అర్థం కాదు. వాటర్ ప్రాబ్లం ఉంది అంటే మా యూనిట్ నుంచి అయితే వాటర్ ట్యాంక్స్ వస్తాయి కానీ అసలైన కథ ఏంటంటే కింద నుంచి పైకి మోసుకొని రావాలంటే ఉన్న నడుములు కూడా పడిపోతాయి. ఎన్ని బకెట్లని మోసుకొని వస్తామండి పైకి, అదొక పెద్ద టాస్క్ నన్ను అడిగితే. అందుకే చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటాను. ఇక్కడైతే నా బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా లంచ్ వచ్చేసి టమాటా పచ్చడి, బెండకాయ ఫ్రై, వైట్ రైస్. అబ్బా ఎంత బాగుందో వేడి వేడిగా తింటే. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మళ్ళీ పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు, ఇంకా అందరు రంగంలోకి దిగిపోతారు. ఇంకా సంవత్సరం మొత్తానికి సరిపడా పెట్టేసుకుంటారు. మా వారైతే ఫుల్గా మునిగిపోయి వచ్చారు కలర్లో. అది కూడా వైట్ షర్ట్ వేసుకొని వెళ్ళారు. ఇంకా ఆ షర్ట్ ఇంకా అసలు పనికిరాదు, ఇంకా పడేయడమే ఇంకా దాన్ని. ఇక మా హన్షి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి ఆడుతూనే ఉన్నాడు. ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా ఆడాలంట, ఇంకా రంగులు పూసుకోవాలంటే, ఇంకా ఎగరాలంట. ఇంటికి రమ్మంటే రానంటున్నాడు. చూడండి మొహం ఎట్లుందో, సున్నం పూసుకున్నట్టే ఉన్నాడు మొత్తము. ఒళ్ళు మొత్తం కలరే, ఇంకా వాడికి అసలు గ్యాపే లేదు. మా హోలీ అయితే ఇలా అయిపోయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. వీడియోని ఇస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.